మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన మూవీ దేవరా ఆల్రెడీ సాంగ్ ప్రోమో దుమ్ము దులుపుతోంది. కొందరు పని కట్టుకుని లియో మూవీ సాంగ్ తో పోల్చి ట్రోల్ చేస్తున్నారు. అదెలా ఉన్నా దేవరా ఇంట్లో సడన్ గా డ్రాగన్ కనిపించింది. బాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఇప్పుడు ఎన్టీఆర్ కోసం డ్రాగన్ ని తీసుకొచ్చాడు. పాన్ ఇండియా గిఫ్ట్ ని ఎన్టీఆర్ కి ఇచ్చాడు. ఇంతకీ ఎన్టీఆర్ ఇంట్లో డ్రాగన్లేంటి? టేక్ ఎ లుక్. దేవరా పాట తూటాలో పేలుతోంది. ప్రోమో మీద ట్రోలింగ్ అంతా యాంటీ ఫ్యాన్స్ పనే అంటున్నారు. ఇక ఈ నెల 20న తారక్ బర్త్డే అవడంతో ఒక రోజు ముందే సాంగ్ రిలీజ్ తో దేవరా టీం ఫ్యాన్స్ కి పండుగ కన్ఫర్మ్ చేస్తే ప్రశాంత్ నీల్ అంతకు మించే గిఫ్ట్ రెడీ చేశాడు. నిజంగానే సలార్ 2 షూటింగ్ కి ప్రిపేర్ అవుతున్న ప్రశాంత్ నీల్ సడన్ గా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తాలూకు అనౌన్స్మెంట్ రెడీ చేశాడు. సలార్ 2 తర్వాత సెట్స్ పైకెళ్లే ఈ ప్రాజెక్ట్ కి డ్రాగన్ టైటిల్ కన్ఫర్మ్ చేశారట. డ్రాగన్ టైటిల్ తో ఇంతవరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా రాలేదు. అందుకే ఈ టైటిల్ తో తారక్ మూవీ సినిమా అనగానే సీన్ మారేలా ఉంది. కాకపోతే ఈ సినిమా టైటిల్ ని ఆల్రెడీ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ రిజిస్టర్ చేసుకున్నాడట. కానీ ప్రశాంత్ నీల్ రిక్వెస్ట్ చేయడంతో ఎన్టీఆర్ కోసం డ్రాగన్ టైటిల్ త్యాగం చేశాడని తెలుస్తోంది. నిజానికి బ్రహ్మాస్త్ర మూవీకి డ్రాగన్ అని పేరు పెట్టాలని అలా టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు కరణ్. ఫైనల్ గా బ్రహ్మాస్త్ర మూవీనే ఫిక్స్ అయింది. డ్రాగన్ టైటిల్ అలా ఉండిపోయింది. ఆ టైటిలే ఇప్పుడు ఎన్టీఆర్ మూవీకి కన్ఫర్మ్ అయింది. మండే అనౌన్స్మెంట్ రాబోతుంది. ఇక వార్ 2 మూవీతో బాలీవుడ్ లో బిజీ అయిన ఎన్టీఆర్ కోసం ఆ టీం కూడా చిన్న ప్రోమోను రెడీ చేసింది. మరోవైపు దేవరా మూవీ తాలూకు రెండో సాంగ్ రొమాంటిక్ కిక్ ఇస్తుందని, సాంగ్ రికార్డింగ్ కోసం చెన్నై వచ్చారని లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అనడంతో ఫ్యాన్స్ కి 1 by 1 అప్డేట్స్ కిక్ ఇచ్చేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది.